జీవం గల రోజులు చూస్తాం, సంతోషంతో గల రోజులు చూస్తాం. యేసు ప్రభు లేకుండా ఏదైనా మీ సొంత ఆలోచనలతోటి కొంతమంది యేసుక్రీస్తు వారి వాక్యాన్ని పక్కన పెట్టి సొంత ఆలోచనలు, సొంత తలంపులు పెట్టి, ఏంటి రాణిగారికి కూడా సొంత తలంపులేనవి? ఏంటి ఆంటీ గారు, రాణిగారు సొంత ఆలోచనలు వచ్చేవాడి జీవితంలోకి? హల్లెలూయా. దేవుడు బైబిల్లో ఉండే ఆలోచన లేదా ఆవిడకి? వాక్యానుసారమైన జీవితం లేదా ఆవిడకి? హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా. హల్లెలూయా. మన పరలోకంలో ఉన్న భర్త ఎవరు? మన రక్తం ఇచ్చి కొనుక్కున్న భర్త ఎవరు? హల్లెలూయా. మన భర్త ఆయన. హల్లెలూయా. ఆయన రాబోతున్నాడు కాబట్టి ఆయనకి లోబడాలి. హల్లెలూయా. ఆయన ప్రేమించాలి. హల్లెలూయా. భార్య ఎప్పుడు భర్తను గణపరచాలి, గణపరచలేదు ఆవిడ. హల్లెలూయా. దేవుని మహిమ కలగనుగా. మనం అందరూ ఎవరిని కనపరచాలండి? ఈ కాదు, గట్టిగా చెప్పండి. అర్థమవుతుందిగా? తెలుగులో చెప్పాలి గట్టిగా. జీసస్ ఐ లవ్ యూ. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, గట్టిగా చెప్పాలి. హృదయంలోంచి రావాలా? హల్లెలూయా. సిగ్గుపడద్దు. నేను యేసయ్యని కనపరుస్తాను, నా తండ్రిని కనపరుస్తాను, నా రాజు అయిన దేవా నిన్ను కనపరుస్తాను. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా. ఆయన్ని కనపరిస్తే నువ్వు మహారాణివే, నువ్వు పేదరాలువైనా ధనవంతురాలివే. ఆయన కనపరచలేనప్పుడు మనం ఎవ్వరమైనా ఎంత గట్టిగా చెప్పి నేనైనా సరే దేవుని కనపరచుకుంటా, నన్ను నేను కనపరచుకుంటా, బూస్టింగ్ అయిపో. ఏ శ్రద్ధం చెయ్యం. దేవుని మహిమ కలిగిన కాక. ఆయన పెద్ద లెక్కలు వేస్తారు, లెక్కలన్నీ ఆయన దగ్గర నుంచి వచ్చాయి. మనం ఆయన అన్నీ అనుకున్నాం కానీ యేసు ప్రభుని ఈ లెక్కల విషయంలో వీక్ అయిపోయాం. మేనే టేకిల్ ఒప్పాల్సిన అన్నాడు. హల్లెలూయా. దేవుడు అంటే అందరినీ త్రోస మీద చూస్తాడంట, మనం చూస్తాడంట. హల్లెలూయా. మన విశ్వాసం ఏంటో, నమ్ముకున్న తర్వాత మనం చేసే పనులు ఏంటో. ఏంటంటే ఆ గొడుగు పట్టేవాళ్ళు, గుడికి పెట్టేవాళ్ళు, గుడికి వెళ్తుంటే అందరూ గుడికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. కొబ్బరికాయ కొట్టేయమంటే కొట్టేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏది పడితే చేస్తాం మనం. హల్లెలూయా. తప్పించుకోవాలి. దేవుని మహిమ కలిగిన కాక. సాధ్యమైనంత వరకు తప్పించుకోవాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన కాక. ఆయన అందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఉన్నతమైన స్థితిలో పెడతాడు. హల్లెలూయా.